హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికి నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు అయితే సగ్గుబియ్యంతో రసగుల్లా అయితే చేస్తున్నాము. టేస్ట్ అయితే భలే డిఫరెంట్గా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలాగో ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా కప్ మెజర్మెంట్తో 2 కప్పుల దాకా సగ్గుబియ్యం అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ నీట్గా దీన్ని వాష్ చేసుకోండి. దీంట్లో ఏదైనా వేస్ట్ ఉంటే పోతుంది కదా, కాబట్టి 2 టైమ్స్ వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత ఒక కప్పు కానీ 2 కప్పులు కానీ వాటర్ అయితే వేసుకొని ఇట్లాగా దీన్ని ఒక 3-4 అవర్స్ అయితే నానబెట్టాలి. అసలు పలుకు అనేది ఉండకూడదు దీంట్లో. ఇది సాఫ్ట్గా మెత్తగా నానిపోవాలన్నమాట. కాబట్టి 4 అవర్స్ టైం పట్టిద్ది. 4 అవర్స్ తర్వాత అయితే ఇట్లాగా వాటర్ అన్నీ తీసేసుకొని మనము ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే ఎంత పేస్ట్ అయితే అవుతుందో అంత పేస్ట్ లాగా అయితే దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లాగైతే పేస్ట్ లాగా చేసేసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకోండి. ఇది కొంచెం జావగా వచ్చింది కదా, వాటర్ వేసాం కదా, నానబెట్టాం కదా. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే 2 స్పూన్లతో బియ్యపిండి అయితే వేసుకొని బియ్యపిండి వేసుకున్న తర్వాత దీంట్లో కావాలనుకుంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం సప్పగా ఉంటాయి అనుకుంటే. లేదంటే అవసరం లేదు. నేనైతే ఏం యాడ్ చేయలేదు. యాడ్ చేసుకోకుండా బియ్యపిండి యాడ్ చేసి ఇట్లాగా మొత్తము దీన్ని ఒక చపాతీ డవ్ ఉంటుంది కదా, ఆ డవ్ లాగా అయితే చేసుకున్నాను. చూసారు కదా, అది ఇలా వచ్చింది. నెక్స్ట్ వాటర్ తీసుకొని చేతికి అంటించుకుంటా ఇట్లాగా వీటిని బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే నూనె కానీ నెయ్యి కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే ఆ 2 ఏం యూజ్ చేయకుండా వీటిని ఇట్లాగా సేమ్ మనం రసగుల్లా బాల్స్లా చేసుకుంటాం కదా, ఇంకా మీరు కావాలనుకుంటే చిన్న సైజులో చేసుకోవచ్చు, లేకపోతే ట్రయాంగిల్ షేప్లో కానీ సిలిండర్ షేప్లో కానీ ఇట్లాగా మనకి నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే వీటిని గులాబ్ జామ్స్ లాగా రౌండ్ షేప్లో అయితే చేసుకున్నాను. చూసారు కదా, నేను తీసుకున్న దానికి ఇంత అయితే ఇన్ని ఉండలు అయితే వచ్చినాయి నాకు. వీటన్నిటిని ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం చేసిన వాటికి రబడీలాగా అయితే తయారు చేసుకున్నాము. దీనికైతే పాలైతే కావాలి. కాబట్టి ఒక బాండీ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని ఒక 3/4 లీటర్ వరకు పాలు అయితే వేసుకోవాలి. పచ్చిపాలు వేసుకొని ఒక్క మంట తగలనివ్వాలి. కొంచెం పాలు వేడైన తర్వాత మనము ఒక 1 కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. మీరు ఇంకా తగ్గించుకొని వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కొంచెం షుగర్ ఎక్కువగా ఉంటే సిరప్ షుగర్గా ఉంటే అలాగే బాల్స్కి కూడా పట్టి బాగుంటుంది అని చెప్పి నేను షుగర్ 1 కప్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక్కసారి మంట తగలనివ్వాలి. కొంచెము ఒక పొంగు రావాలన్నమాట, పాలు ఉడికినట్టు. ఈ పాలు కొంచెము వేడైన తర్వాత మాత్రమే మనం ముందుగా రసగుల్లా బాల్స్ని అయితే చేసుకొని ఉంచుకున్నాం కదా, అవన్నీ 1 by 1 వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనకి పాలల్లో మంట ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి, ఈ బాల్స్ అనేవి పైకి వచ్చి లెగుస్తాయి అన్నమాట, అంటే పైకి వస్తాయి అన్నమాట. కాబట్టి అట్లాగైతే చేసుకోవాలి. ఇవన్నీ కిందే ఉన్నాయి అనుకోండి, సరిగ్గా కుక్ అవ్వనట్టు. కాబట్టి ఈ బాల్స్ అన్నీ పైకి ఇట్లాగా ఉబ్బుకుతున్నట్టు ఉడుకుతున్నట్టు అయితే రావాలి. అప్పుడు ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇవి బాగా ఉడుకుతాయి కూడా. ఇవి ఎంతవరకు ఉడకాలంటే ఈ సగ్గుబియ్యము మనం నార్మల్గా ఉడకబెట్టుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటాం కదా, కాబట్టి సేమ్ అలాగే ఈ బాల్స్ కూడా ఉడికి కొంచెం ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. లేదంటే మనం ఒక బాల్ని మధ్యలో కట్ చేసామనుకోండి, లోపల వైట్ కలర్లో ఉండకుండా మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. కొంచెము టైం టేకింగ్ ప్రాసెసే, కానీ నేను చెప్తున్నాను కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడు నేను చేయబెట్టి చూపించాను. ఇట్లాగా పాలు ఉడుకుతున్నప్పుడు ఇవన్నీ పైన తేలాడాలన్నమాట. అట్లా తేలాడుతూ ఉన్నప్పుడు ఇవి మంచిగా ఉడుకుతున్నట్టు. కాబట్టి వీటిని లిడ్ పెట్టేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకుంటే చూసారు కదా, చిన్నగా చేంజ్ అవుతూ ఉన్నాయి. నాకైతే అటు ఇటుగా ఒక 20 minutes టైం పట్టింది ఇవన్నీ కుక్ అవ్వటానికి. మనము మంచి టేస్ట్ ఫీల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే ఇంట్లో ఖాళీగా ఉండి మనకి బోరు కొడుతూ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్గా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇవన్నీ కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అయ్యేంత వరకు బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, మధ్యలో కట్ చేసామనుకోండి వైట్ కలర్లో ఉండకుండా మొత్తం బాల్ అంతా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మాత్రమే మనకి ఇవన్నీ బాగా కుక్ అయినట్టు. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ ఇంత ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. నేను మధ్యలో కట్ చేస్తే ట్రాన్స్పరెంట్గా వచ్చేసినాయి అన్నీ. ఇప్పుడు కొంచెం పాలు కూడా చిక్కబడ్డాయి. ఇంకా కొంచెం చిక్కబడటానికి ఒక స్పూన్ బియ్యం పిండి అలాగే వాటర్ కలిపేసి ఇట్లా కలిపేసామనుకోండి దీంట్లోకి, ఇదైతే థిక్గా వచ్చేస్తుంది రబడీ లాగా. అయితే దీనికి ఆయిల్ కానీ గీ కానీ మనం ఏమీ యూజ్ చేయలేదు కదా, కాబట్టి మీరు కావాలనుకుంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయలేదు. ఒక 2 మినిట్స్ అయితే ఇదంతా బాగా థిక్గా అయిపోయింది. థిక్గా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారని ఇచ్చామనుకోండి ఇంకా థిక్గా అయ్యి బాగా ఉంటుంది టేస్ట్. చూసారు కదా, ఇప్పుడు మనకి సగ్గుబియ్యం రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పైన లైట్గా సన్నగా చాప్ చేసిన జీడిపప్పు అలాగే సన్నగా చాప్ చేసిన బాదం పప్పు వేసుకున్నాను. ట్రస్ట్ మీ, మీరు నమ్ముతారో నమ్మరో, టేస్ట్ మాత్రం భలే డిఫరెంట్గా అనిపించింది. సగ్గుబియ్యము ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ లేకుండా కుక్ చేసుకున్నామంటే అసలు రసగుల్లా కూడా సరిపోదన్నమాట, అంత బాగుంది. చాలామందికి పర్ఫెక్ట్గా రసగుల్లా అయితే చేయటం రాదు కదా పన్నీర్తో. అట్లాంటప్పుడు ఇలా ట్రై చేయండి. లేదంటే ఉండ్రాళ్ళ పాయసం చేస్తారు కదా వినాయక చవితికి, అట్లాంటప్పుడు ట్రై చేయండి. అసలు టేస్ట్ అద్దిరిపోయిందనమాట, సూపర్గా నచ్చింది నాకైతే మాత్రం. మీరు ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఒక్కటి తిన్నాను, ఇంకా తింటా ఉండాలనిపించింది. మనము ఈ రబడీలో షుగర్ యూజ్ చేసాం కదా, కాబట్టి మనం బాల్స్లో షుగర్ ఏం వేసుకోలేదు. టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఆ బాల్స్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని చేసుకుంటే బాల్స్ కూడా స్వీట్గా అలాగే రబడీ కూడా స్వీట్గా సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.